హలో అండి. ఈరోజైతే నేను కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి. ఇవైతే కిలోన్నర కాకరకాయలు. వీటికేంటంటే మధ్యన నేను ఈ సీడ్స్ అన్నీ తీసేసాను. ఈ ముదిరిపోయినాయి కాబట్టి తీసేసానండి. లేదంటే గనక లేతయి అయితే ఉంచేసుకోవచ్చు మీరు. ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో ఏంటో మీరు చూసేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇందులో అయితే నేను ఉప్పేస్తున్నానండి ఫస్ట్. ఉప్పేసి ఇది ముందు కడగాలన్నమాట శుభ్రంగా. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం 2, 3 సార్లు కడిగి తర్వాత నేను ఏమేయాలో చెప్తాను. కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇందులో ఫస్ట్ పసుపు వేసుకుందామండి. తర్వాత కొంచెం చింతపండు ఇలా వేసుకుందాం. తర్వాత కొంచెం పెరుగు కొంచెం చిక్కగా చేసి ఇలా వేసుకుందాం. తర్వాత నిమ్మచెక్క కూడా పిండేసుకుందామండి, ఎందుకంటే చేదు అనేది ఉండదన్నమాట. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి, సరిపోతుంది. ఈ వాటర్ అంతా ఏంటంటే ఇలా ఉడుకుపోవాలన్నమాట. కాకరకాయ కొంచెం మెత్తగా ఉడకాలి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇది ఎంతవరకు ఉడకాలో మళ్ళీ మీకు చూపించేస్తాను, సరేనా? ఇప్పుడైతే కాకరకాయలు ఉడికిపోయో లేదో చూద్దామండి. ఇప్పుడైతే ఉడికిపోయాయి, ఇలా సరిపోతాయి అనమాట. తీసేద్దాం. ఈ ఉడికిపోయిన కాకరకాయని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక్కొక్కటి కొంచెం వాటర్ ఉంటాయి కదండి, అవన్నీ పారేసేయడమే ఇక, ఎందుకంటే చాలా చేదుగా ఉంటాయి కాబట్టి తీసేద్దాం. అయ్యండి ఆల్రెడీ ఇందులో ఉన్న చేదంతా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట, ఈ వాటర్లోకి. ఇప్పుడు మనం ఈ కాకరకాయలని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇవి చిన్నవి 4 ఎల్లుల్లిపాయలు అనమాట. జీలకర్ర 3 టేబుల్ స్పూన్స్. చాలా బాగుంటుందండి. నేను ఎలాగైతే ఇంగ్రీడియంట్స్ వేసానో మీరు కూడా సేమ్ అలాగే ట్రై చేయండి. ఇదైతే ముందు మిక్సీ పట్టేసుకుందామండి. ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసానండి మెత్తగా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాం. పెద్దది ఒక ఆనియన్ అండి, ఇది సరిపడగా ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇది కూడా ఇందులో మళ్ళీ కారం బెల్లం కూడా వేసేద్దాం. బెల్లం సరిపడగా, 1/2 కప్పు కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇవన్నీ కూడా మనం మెత్తగా నూరేసుకుందాం. ఒకవేళ అవసరమైతే మిక్సీ జార్ తిరగకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలాగైతే మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టి అందులో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు కాకరకాయలు వేసుకుందామండి. వేసుకొని కొంచెం వేపాలన్నమాట. ఇది ఒకసారి చేసి చూడండి, అస్సలు వదలరు అనమాట. ఇంకా ఈ పచ్చడి ఎప్పుడు ఇంకా కాకరకాయలు ఫ్రై కూర మానేసి ఎప్పుడు పచ్చడి చేసుకోవాలని ఇష్టపడతారు. నేను వేసేస్తున్నానండి మొత్తం అన్నీ, ఎందుకంటే వెడల్పుగా ఉంది కదా గిన్నె, అందుకే మొత్తం వేసేస్తున్నాను. ఇది కాసేపటి వరకు కలుపుకోవడం అనమాట. ఒక 2 మినిట్స్ అయ్యాక అప్పుడు తిప్పుదాం అటు ఇటు. ఇప్పుడు కొంచెం కలుపుదామండి అటు ఇటు, మళ్ళీ మాడిపోతాయి. ఒక సైడే ఉంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఇందులో ఉన్న చేదు అంతా పోయిందనమాట. ఇప్పుడు ఇలాగైతే అసలు చేదు కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పేసి కడిగాము వీటిని. మళ్ళీ ఒకసారి తిప్పుదామండి మాడిపోకుండా. ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. కొంచెం అయ్యింది అంటే రెడ్డిష్లో వచ్చేస్తే ఇంకా తీసేసుకోవచ్చు. ఇంకా కాసేపు ఉంచుదాం. ఇంకా అయిపోయినాయండి కాకరకాయలు, తీసేద్దాం. ఇంకా ఈ కలర్ వస్తే సరిపోతాయి అన్నమాట, బాగుంటుంది పచ్చడి. ఇంకా ఇవి తీసేద్దాం. బాండీలో ఆయిల్ వేసి ఇప్పుడు పోపులు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు.
ఇప్పుడు మిక్సీ పట్టింది వేసేసుకుందాం. ఇప్పుడు అంతా వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇలా కలిపేసి బాగా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు తిప్పాలి. తర్వాత లాస్ట్లో ఈ కాకరకాయలు వేసేయాలి. ఇప్పుడు ఇలా కలిపి మిక్సీ చేసుకుని రైస్లో వేసుకుని తింటే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సరేనా? ఓకే బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.